మాణిక్యం సీతాకాంత్ వాళ్ళ ఇంట్లో అప్పుడు పనిచేసేవాడు వాళ్ళ నాన్న దగ్గర. వాళ్ళ నాన్న చాలా నమ్మకంగా మాణిక్యాన్ని చూసుకుంటూ ఉండేవాడు. ఒకసారి సీతాకాంత్ ఒక చెక్కు మీద సంతకం పెడుతున్నప్పుడు చిన్న మాణిక్యాన్ని నమ్మి సంతకం చేస్తూ ఉంటాడు. మాణిక్యం మోసం చేసి అందరి దగ్గర సీతాకాంత్ వాళ్ళ నాన్నని బ్యాట్ చేస్తూ ఉంటాడు. మాణిక్యం అది తెలిసి పోలీసులైతే సీతాకాంత్ వాళ్ళ నాన్నని జైల్లోకి తీసుకెళ్తూ ఉంటారు. అది ఆఖరికి అందరూ అతన్ని కొడుతూ ఉంటారు. ఎంత మోసం చేశారు ఏంటని కొడుతూ ఉంటారు. అది తెలిసి మాణిక్యం ఇలాంటి వాడు జనాల్లో ఉండకూడదు, జనాల్ని మోసం చేసినోడు నన్ను కొట్టడం ఒక లెక్క అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలన్నిటికి సీతాకాంత్ వాళ్ళ నాన్న కుమిలిపోయి జైల్లోన ఉన్నప్పుడు సీతాకాంత్ ఇలా అంటూ ఉంటాడు, ఒక మూర్ఖుడిని నమ్మి నేను మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను అనేది అంటూ ఉంటాడు. మీకు తీరని అన్యాయం చేశాను, ఒకరిని నమ్మేసి ఈ స్థితికి రావాల్సి వచ్చింది అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి సీతాకాంత్ అయితే అలా ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న జైల్లో ఉరిపోసుకొని చనిపోతాడు.